హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్జీవి గారి పైన కేసు నమోదు అవ్వడం, ఆయనకు నోటీసులు అందడం ఇవన్నీ చూసాం. అయితే ఇవాళ ఆయన విచారణకు హాజరు కావాల్సిండగా విచారణ ఎగ్గొట్టేశారు. 4 రోజులు టైం కావాలని చెప్పేసి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. సో ఈ విచారణ ఎగ్గొట్టడం మరి ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఆర్జీవి గారి పైన కేసు నమోదైంది, రేపో మాపో అరెస్ట్ అవుతారని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఎంతో జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా విచారణ ఎగ్గొట్టేశారు. 4 రోజులు టైం కావాలని పోలీసులకు మెసేజ్ చేశారని చెప్పేసి వార్త వచ్చేసింది. సార్ మరి విచారణకు హాజరు కాకపోతే ఏ విధంగా ఉంటుంది, ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది సార్? ఏమంటే ఆయన చాలా మేధావి, చాలా తెలివైన అతను కాబట్టి దేనికి తప్పు దొరకడు, చాలా లాజికల్గా మాట్లాడతారు తప్ప. అయితే విచారణకి హాజరు కాలేదంటే మాత్రం పరిస్థితి ఇష్యూ ఉంటుంది. మేము పిలిచాము, రాలేదు, మర్యాదపూర్వకంగా అడిగాము, రాలేదు. హైకోర్టు ఆయన కోర్టుకు వెళ్ళాడు, కోర్టుకు వెళ్తే కోర్టు కొట్టేసింది, కుదరదు, దీంట్లో ఏముంది. మేము ఆఖరికి న్యాయమూర్తుల మీద కూడా విమర్శలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కానీ కొంతమంది నాయకులు. సో దాన్ని పరిగణలోకి తీసుకొని మీకు మేము ఇలాగ ముందస్తు బెయిల్ లాంటివి ఏమి ఇవ్వలేము, మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అన్నట్టుగా చెప్పింది. సో ఒకవేళ హాజరు కాకపోతే పరిస్థితి సీరియస్గా ఉంటుంది, ఎలాగైనా తీసుకొస్తారు. హాజరైతే ఖచ్చితంగా అన్ని ఎంక్వైరీ అడుగుతారు. అంటే ముందుకేస్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నట్టుంది పరిస్థితి. హాజరైతే మీరు గత 2 ఏళ్లలో మీ ట్విట్టర్ ద్వారా కానీ లేదా మీరు ఎవరెవరు పురమాయించారు, ఎవరెవరికి ఎలా పెట్టారు, సోషల్ మీడియాలో కూడా ఏ విధంగా మాట్లాడారు, ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాకి ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి, ఎంతెంత లావాదేవీలు జరిగాయి, కేవలం పార్టీ మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం కొద్దీ చేసిన కామెంట్సా, లేదా తెర వెనుక ఏదైనా ఆశించేసిన కామెంట్స్ అనే మీద లాగుతారు కదా. ఏంటి మీ బ్యాంకు లావాదేవీలు చూపించండి, మీరుకి ఎంత రాకపోతే ఎంత భయంకరమైన పోస్టులు పెడతారు, ఇలా ఎందుకు పెట్టారు, వాళ్ళు మీరు సానుభూతి పరులా, ఇవన్నీ అడుగుతారు. అడిగితే చెప్పాలి, లేదా బ్యాంక్ డీటెయిల్స్ లావాదేవీలన్నీ ఇవ్వాలి. లేదు నేను అనలేదని అంటే ట్విట్టర్లో అన్నీ తీపిస్తారు, లేదా సోషల్ మీడియాలో ఉన్న కామెంట్స్ వీడియోస్ అవన్నీ తీపిస్తారు. లేదు ఎవరెవరితో ఏం పెట్టించారన్నది కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళు అప్రూవల్గా మార్చినా వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇట్లా ఇన్ని ఉండడం వల్ల హాజరవుతాడా లేదా అనేది డౌటు. ఒకవేళ హాజరవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మళ్ళీ ఆయన ఇప్పుడు రాజీవ్ ఆయన పేరు భార్గవరెడ్డి, ఆ సజ్జల భార్గవరెడ్డి గారు కూడా అబ్స్కాండ్లో ఉన్నారని టాక్. తర్వాత ఆయన ఎవరు మన శ్రీరెడ్డి గారు ఎవరెవరో కొంతమంది ఆన్లో లేరు. అంటే మన అనిల్ గారు కూడా, అనిల్ కాదు ఆయన పేరేంటి, బోరుగడ్డ అనిల్ గారు, అనిల్ గారు కూడా ముందు పరారీలో ఉన్న తర్వాత దొరికారని కూడా అన్నారు కదా. సో ఇట్లా ఎవరెవరు ఏంటి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని మరి పరారీలో ఉన్న తర్వాత అయినా సమస్య తీవ్రం అవుతుంది కాబట్టి అరెస్ట్ వరకు దారి తీస్తుంది. అప్పుడైనా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంకొంతమంది ఏంటంటే అరెస్టులతోనే కాదు, ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళకి భయపెట్టేలాగా. వీళ్ళు ఏమనుకుంటున్నాయి, జస్ట్ అరెస్ట్ అయితే ఏముందిలే. మొన్న బోరుగడ్డ అనిల్ గారి వీడియో ఒకటి రిలీజ్ అయింది కదా, జస్ట్ స్టేజ్లో పడుకోబెట్టి మంచం మీద దుప్పటిస్తారు అని అనుకుంటున్నారు, బట్ వేరేలా ఉన్నాయి పరిస్థితులు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్జీవి గారి మీద, పోసాని కృష్ణగుండయ్య గారి మీద ఎక్కువగా కేసులు నమోదయ్యాయట. దగ్గర ఒక 50 ఎన్నో కేసులు నమోదయ్యాయి అంటున్నారు. వీటన్నిటి పరిస్థితి చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. కూడా అందులో ఒక్కొక్కటి సిమిలర్గా రీజన్ చెప్పినా ఒక 10 మేజర్ రీజన్స్ అయితే ఉంటాయిగా. ఇలా మాట్లాడారు, ఇలా దుయ్యబట్టారు, ఇటువంటి పదజాలం వాడారు. సో వాళ్ళని ఇంకా అరెస్ట్కే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా సిన్సియర్గా వచ్చారనుకోండి, ఎంక్వైరీ చేసి పంపించేస్తారు. లేదు ఎక్కువ చేస్తే అరెస్ట్ చేసి తీసుకొచ్చి రిమాండ్లోకి తీసుకుంటారు. అప్పుడు కూడా పర్మిషన్ తీసుకుంటారు. ఇట్లా అప్పుడు నుంచి మీ గురించి మేము పర్మిషన్ తీసుకున్నాం, వాళ్ళు మాకు ఇంక దొరకలేదు, విచారణకు సహకరించలేదు కాబట్టి రిమాండ్లోకి ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు కోర్టు ఖచ్చితంగా ఇంకా ఆప్షన్ ఇది తప్పించుకు తిరుగుతున్నాడు కాబట్టి రిమాండ్లోకి తీసుకొని ఉంటుంది. మరి కొంతమంది వైసీపీ వాళ్ళే రామ్ గోపాల్ వర్మ గారిని కనీసం దొరకకుండా అబ్స్కాండ్లో ఉండండి కొద్ది రోజులు, అన్నీ సర్దుకుంటాయి అన్నట్టుగా సలహాలు ఇచ్చారు అని కూడా అంటున్నారు. అలాగే ఒకళ్ళు సలహాలు ఇస్తే ఫాలో అయ్యే మనిషి కాదు, అలాగని తనకేం తెలియని మనిషి కాదు. అన్ని కేసులు, అన్ని వ్యవహారాలు, అన్ని లావాదేవీలు అన్నీ ఆయనకు తెలుసు. బట్ ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడనేది చూడాలి. మరి సార్ మామూలుగా ఇప్పుడు ఆర్జీవి గారి సపోర్టర్స్ లేకుంటే ఆయన సానుభూతి పరులు ఇంకో వాదన తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు కొలికిపూడి అంటే ఆర్జీవి గారి సపోర్టర్స్ కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక ప్రెస్ మీట్లో లైవ్లో
ఆర్జీవి తల తీసుకొస్తే ₹1 ఇస్తా అని చెప్పేసి ఎంత కాంట్రవర్షియల్ కామెంట్ చేసినా మరి ఆర్జీవి గారి పైన కంప్లైంట్ చేసి ఆయన పైన కేసులు నమోదు చేస్తున్నారు కదా, మీరు ఇటువంటి కామెంట్ చేసిన ఈయన పైన మీ కూటమి గవర్నమెంట్ ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్, మీరేం చెప్తారు దాన్ని? కూటమి ప్రభుత్వము ఇప్పుడు చేయబోయేది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఎవరిని ఎంత భయంకరంగా మాట్లాడినా వాళ్ళందరి మీద కేసులు పెడతారు. పర్టికులర్గా మా పార్టీ మీ పార్టీ అని చెప్పట్లే. ఇప్పుడు షర్మిలమ్మ మీద విజయమ్మ మీద దారుణమైన కామెంట్స్ చేసిన మనిషి లాంటి మనిషి ఒకడు ఉన్నాడు కదా, ఆయన పేరేదో ఉంది, మరి ఆయన మీద కేసులు పెట్టారుగా. మరి ఆవిడ కామెంట్స్ చేసింది షర్మిలమ్మని విజయమ్మని కదా, వీళ్ళెందుకు మాకెందుకు నన్ను ఊరుకోలేదుగా. రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ రాజేష్ మహాసన్ అని ఉన్నారు ఒక ఆయన, సో ఆయన మీద కూడా ఈయన ఎవరైతే కేసు పెట్టాడో అతని భార్య ఈయన మీద కేసు పెట్టిందంట. మా ఆయన కూడా మా ఆయన మీద తప్పుగా మాట్లాడేది ఫలానా రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి అని. ఆయన కూడా ధైర్యంగా నేను ఫేస్ చేస్తానంటున్నాడు. ఎందుకంటే నేను ఎవరినైనా ఎట్రా నువ్వు ఎంత పిరిగి బంధం ఎట్రా ఎంత తప్పించుకో ఇట్లాంటి పదజాలం వాడాడే తప్ప అమ్మాయి బూతులు తిట్టలేదు, ఫ్యామిలీ లేడీస్ ఇంటి వైపు వెళ్ళలేదు, వాళ్ళ బిడ్డల్ని అవమానకరంగా మాట్లాడలేదు, అబ్యూజ్ చేసేలాగా లేదు, ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడలేదు కదా, మరి ఎందుకు భయపడతాడు? సో ఇప్పుడు మీరు అన్నట్టు తల తీసుకొస్తే అని అన్నారు, తలకి తీసుకొస్తే అని అంటే మరి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు అనే వ్యక్తికి బతికే హక్కు లేదా అని ఎప్పుడు చూస్తాడో అన్నట్టు కూడా అన్నాడు నెల్లూరు సమావేశాల్లో, గుర్తుందా? సో అలా మాట్లాడిన విజయసాయి రెడ్డి గారి మీద కూడా కేసు నమోదు అవ్వాలిగా, అయిందా? అట్లాంటివి ఇలాంటి వాడు చీడ పురుగు సమాజానికి, ఇది రాజకీయాలు పనికిరాలు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారు, ఇవన్నీ సర్వసాధారణమైన పదాలు అయిపోయాయి రాజకీయాలు. అంతేగాని ఫ్యామిలీ లేడీస్కి షర్మిల గారు పుట్టుక మీద మాట్లాడినోడికి లేదా లోకేష్ గారు పుట్టుక మీద మాట్లాడిన వాళ్ళకి మాత్రం ఎక్స్క్యూజ్ ఎలా ఉంటుందండి? షర్మిల గారు అంటున్నారు కదా, తప్పు మాట్లాడి ఎవరినైనా వదలకండి. అనితమ్మ గారు కూడా ఏమంటున్నారు, తప్పుగా మాట్లాడినాడు ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా అంటుంది, ఆవిడ మన పార్టీ వాడైనా వెనకేసుకుని రావట్లే. సో అది ఇప్పుడు వాడిని నిజంగా తాపులు తింటాడు రాడు, ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకోవట్లేదు. అలాంటి వాడిని తంతే వాడికి చెప్పుచ్చి కొట్టండి, నేను ఆడికి ఒక్కొక్కటి ₹1000 ఇస్తానంటాను, దాంట్లో తప్పేముంది? వాడు పర్సనల్ లైఫ్లోకి ఏం వెళ్ళలేదుగా. వీటితో పోల్చితే ఒక విధంగా అది తప్పే ఇప్పుడు ఒకప్పటి రోజుల్లో, అవునా? మరి ఇక్కడ అలాంటి వాళ్ళు నిజంగా ఓడిస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళని ఇలాగా విమర్శిస్తే బాగుంటుంది అనుకునే ఒక పద్ధతి ఉంటుంది.